స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విచారణ జరిపిన హైకోర్టు ఎప్పుడు నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అయితే సమాధానం చెప్పేందుకు గడువు కావాలని తెలంగాణ సర్కార్ చెప్పగా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో కోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి. తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కూడా సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9వ తేదీని కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ఉత్తర్వులను కూడా ఇటు సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తూ కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పై కూడా తాజాగా మరోసారి కోర్టు విచారణ చేపట్టడం, అంతేకాకుండా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని చెప్పేసి ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే ధర్మాసనం కూడా ప్రశ్నించడం జరిగింది గత నెల. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ లకు కూడా సీఎం రేవంత్ కూడా సవాల్ విసరడం కూడా జరిగింది గత నెల. అయితే ఈ సవాలుకు కూడా చూసుకుంటే అయితే సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా ఎన్నికల నిర్వహణపై కూడా ఇటు బెంచ్ కు తమ అభిప్రాయం కూడా చెప్పేందుకు మరింత గడువు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ఇక ఇదే ప్రశ్నపై కూడా స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలిపింది. అయితే రెండు వైపులా కూడా వాదనలు నిన్న తెలంగాణ హైకోర్టులో కూడా ఈ కేసు తదుపరి విచారణకు కూడా ఈ నెల 24వ తేదీ వాయిదా కూడా వేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే అప్పటిలోగా ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయాన్ని కూడా కోర్టు సమర్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికలు ఈ 24వ తారీఖు కూడా మనకు ఒక స్పష్టత అయితే రానున్నది. అయితే రాష్ట్రంలో కూడా చూసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలకు కూడా వెళ్లాలని చెప్పేసి భావించిన ప్రభుత్వానికి కూడా కోర్టు సాక్షించిన విషయం కూడా తెలిసింది. అయితే ఈ క్రమంలో కూడా స్థానిక ఎన్నికల నిర్వహణకు కూడా సంబంధించి ఇటు విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేయటం, అయితే దీనిపై కూడా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అది ఈ నెల 24వ తారీఖున కూడా ఒక స్పష్టత అయితే రానున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయమై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం కూడా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని చెప్పేసి ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. అయితే కోర్టులో కూడా వాదనల సందర్భంగా కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది ఎన్నికల నిర్వహణపై కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. బెంచ్ కు తమ అభిప్రాయం తెలిపేందుకు కూడా మరింత గడువు కావాలని చెప్పేసి కూడా ఆయన కోరటం జరిగింది, అంటే ప్రభుత్వం తరపున లాయర్లు. అయితే ప్రభుత్వ వాదన అలాగే ఉండగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించడానికి దీంతో ఈ కేసు తదుపరి విచారణ కూడా ధర్మాసనం ఈ నెల 24 కూడా వాయిదా వేయడం జరిగింది. చూడాలి 24వ తారీఖున ఇటు ప్రభుత్వం తరపున లాయర్లు, అంతేకాకుండా ఆ రోజు విచారణ ఎలా ఉంటుందో ఈ స్థానిక సంబంధించిన ఎన్నికలకు కూడా ఆ రోజు స్పష్టత రానున్నది. శ్రీజ, థ్యాంక్ యూ ఆర్కే.